'అ జర్నీ టు ద కాశీ' 2 అవర్స్ 5 మినిట్స్ రన్ టైమ్‌తో ప్రైమ్ వీడియోలో రెంట్‌కి స్ట్రీమ్ అవుతుంది ఈ మూవీ. ఇక చూసాక నాకైతే పర్లేదనిపించిందండి. స్పిరిచ్యువాలిటీ చుట్టూ తిరిగే ఐడియా అండ్ అప్రోచ్ 2 బాగున్నాయి. బట్ సెకండ్ హాఫ్ కాశీలో జరిగే షూట్ అంతా కూడా కొంచెం స్లోగా ఉంటుంది. అది మాత్రం సెలెక్టెడ్ ఆడియన్స్‌కి మాత్రమే నచ్చుతుంది. ఇంకా ఎగ్జిక్యూషన్‌లో చాలా చోట్ల పర్ఫెక్షన్ లేదు. లైక్ స్టార్టింగ్ పోర్షన్స్‌లో అటాక్ చేసే సీన్ అవి. కానీ ఓవరాల్‌గా ఒకసారి ట్రై చేయొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఆ ప్రాస్టిట్యూట్ రోల్ చేసిన యాక్ట్రెస్ యొక్క మాటలకి కొంచెం ఇబ్బంది పడొచ్చు. అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. స్పాయిలర్స్ లేని బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, అద్వైత పైన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న ఒక ఫారినర్ ఒక ప్రాస్టిట్యూట్‌ని కాపాడతాడు. ఇదిలా ఉంటే ప్యారలల్‌గా ఇంకో స్టోరీ రన్ అవుతుంది. చనిపోయిన అమ్మ కోరిక మేరకు కాశీ వెళ్ళడానికి రెడీ అవుతారు ఇంట్లోని ఫ్యామిలీ మెంబర్స్ అంతా. అయితే కాశీకి వెళ్లారా లేదా? ఇంకా ఫారినర్ ఆ ప్రాస్టిట్యూట్‌ని కాపాడాక ఏం జరిగింది అన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్. మూవీలోని ప్రాస్టిట్యూట్ రోల్ చేసిన ఆమె సీన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ రియల్లీ ఇలానే ఉంటుందేమో ఒక ప్రాస్టిట్యూట్ లైఫ్ అనేలా ఉంటుంది. స్టార్టింగ్ సీన్స్ అవి, ఇంకా ఆమె డైలాగ్స్ అండ్ సీన్స్ చూసిన తర్వాత. ఇంకా స్పిరిచ్యువాలిటీతో కాశీలోకి ఒక స్వామీజీని మీట్ అవ్వడానికి ఒక ఫారినర్ వెళ్ళడం అని అనుకునే థాట్, నీ ప్రశ్నలకి సమాధానాలు నీలోనే ఉంటాయని ఇచ్చిన కంక్లూషన్ 2 బాగున్నాయి. ఇక యాక్టింగ్ పరంగా ఆ ప్రాస్టిట్యూట్ రోల్ అమ్మాయి చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్లో చైతన్య గారి ఒక డిఫరెంట్ రోల్లోని డైలాగ్ డెలివరీ అండ్ యాక్టింగ్ 2 బాగున్నాయి. ఇంకా మధ్యలో వచ్చే ఒక సాంగ్ బాగుంటుంది వినడానికి. సినిమాటోగ్రఫీ ఈజ్ జస్ట్ ఓకే. కాశీలో చేసిన షూట్ అంతా బాగుంది. బట్ అక్కడక్కడ లో ప్రొడక్షన్ వాల్యూస్ అయితే కనిపించాయి. బీజిఎం పర్వాలేదు. మైనస్ పాయింట్స్. సినిమా ముందుకెళ్తున్న కొద్దీ ఇంకా స్టోరీ ముందుకెళ్లదా అనే ఫీల్ వస్తుంది మధ్యలో. అండ్ కంక్లూషన్ పాయింట్ బాగుంది, కానీ అది చెప్పడానికి ఏది పడితే అది చెప్పేసి చూపించినట్టు ఉంది. నాకైతే సడన్గా శివుని ప్రసాదం అని స్మోక్ చేసే సీను, ఆ తర్వాత హీరో మారిపోయే సీను ఎందుకు ఇలా చేశాడు అనే విషయం అర్థం కాలేదు. ఐ మీన్ అంత కన్విన్సింగ్గా అనిపించలేదు. ఇంకా సెకండ్ హాఫ్ చాలా స్లోగా ఉంటుంది. క్లైమాక్స్లో వచ్చే మెయిన్ ట్విస్ట్ని కూడా అరగంటగా నేను ఎక్స్పెక్ట్ చేసేసాను. అలాగే ముందుగా చెప్పినట్టు కొన్ని చోట్ల సీన్ కంపోజిషన్ బాగున్నప్పటికీ ఎగ్జిక్యూషన్ అయితే బాగాలేదు. మూవీలో హీరో చైతన్య గారి వైఫ్ రోల్కి చెప్పిన డబ్బింగ్ బాగుంది, కానీ ఆమె యాక్టింగ్కి ఆ డబ్బింగ్కి సింక్ అవ్వట్లేదు అనిపించింది. ఇంట్రెస్టింగ్గానే ప్రొసీడింగ్స్ ఉన్నాయి, బట్ స్టార్టింగ్లో ముందుకెళ్తున్న కొద్దీ అలా గ్రాఫ్ కిందకి పడిపోయిన ఫీలింగ్. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, మెయిన్ థీమ్ అండ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ కోసం స్లోగా ఉన్నప్పటికీ ఒకసారి చూడొచ్చు. ఇంట్రెస్టింగ్ బట్ స్లో. దీనికి రేటింగ్ వచ్చేసి, ఇది నా ఒపీనియన్, 2.75/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.